హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వర్షి. దిస్ ఇస్ జే. మీరు అలాగే బిఎల్ ఫేనా అయితే మినీ డ్రామాల వర్షితో పాటు డ్రామాల వర్షిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి బీ మైండ్ సూపర్ స్టార్ ఎపిసోడ్ 4 చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో మన పున్కి ఆశ మీద ఇంట్రెస్ట్ ఉందని ఈ మువాంగ్ అబ్బాయికి తెలిసిపోతుంది. అప్పటి నుంచి నేను చెప్పిందే చెయ్యాలంటూ పుణ్ణి అప్పుడప్పుడు రెచ్చగొడుతూ ఉంటాడు. మువాంగ్ ఒకసారి పుణ్ణి ఆశకి మంచి చిక్కని చేసి తీసుకురా చెప్తాడు. దానికి పుణ్ రాత్రంతా కష్టపడి వాడే స్వయంగా తన చేతులతో చేసి మరీ తీసుకొచ్చిస్తాడు. దీన్ని ఫస్ట్ మువాంగ్ తిని ఏంట్రా ఇది ఇంత దరిద్రంగా ఉందని ఫుల్ గా తిట్టేస్తాడు. సో ఈ ఎపిసోడ్ లో మన ఆశ తిన్నాక ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూసేద్దామా. ఇప్పుడు ఆశ చికెన్ ని తీసి దీన్ని చూస్తుంటేనే తెలుస్తుంది అతనే స్వయంగా చేసినట్టున్నాడు. ఏంటి వాడే చేశాడా? అవును మువాంగ్, నువ్వే చూడు ఈ చికెన్ ఎలా ఉడికిందో. అది మాత్రమే కాకుండా ఈ చికెన్ అంతా ఒకే సైజ్ లో లేదు, అక్కడక్కడ మాడిపోయింది. దానికంటే చాలా ముఖ్యంగా అతని వేలు చూసావా, చాలా చోట్ల ప్లాస్టర్ వేశాడు. సో ఖచ్చితంగా తనే చేసి తీసుకొచ్చుంటాడ్రా. ఇలా ఆశ చెప్పగానే మువాంగ్ నేరుగా పూన్ దగ్గరకు వచ్చి ఏం చికెన్ తీసుకొచ్చావురా, ఆశకి అస్సలు నచ్చలేదు. ఇలా చెప్పి ఆట పట్టించగానే పూన్ ఫేస్ చాలా డల్ గా మారిపోతుంది. దాన్ని చూసి మువాంగ్ నవ్వుతూనే, పున్ నేను నిన్ను చేసి తీసుకురమ్మని చెప్పానా? మంచి షాప్ లో తీసుకొచ్చి ఇచ్చుంటే పోయేది. నువ్వెందుకురా అనవసరంగా ఇలా కష్టపడుతున్నావు? దీని తర్వాత ఇలా చేయకే అని చెప్తాడు. దానికి పున్ నేను ఆశ కోసం ఏదైనా చేస్తానని చెప్తాడు. దానికి మువాంగ్ నవ్వుతూనే, అయితే నేను చెప్పేది నువ్వు అస్సలు వినవన్నమాట. సర్లే చూసి జాగ్రత్తగా ఉండని చెప్తాడు. ఇలా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకోవడం కొంచెం దూరం నుంచి ఈ అబ్బాయి చూసేస్తాడు. ఇప్పుడు నేరుగా మువాంగ్ దగ్గరకు వచ్చి, మువాంగ్ ఆ కొత్త అబ్బాయితో ఏం మాట్లాడుతున్నావు? ఏ అబ్బాయి? అదేరా కొత్తగా జాయిన్ అయ్యాడు కదా అతనే. ఓ పున్నా, అతనే. అతనితో ఏం మాట్లాడావు? దానికి మువాంగ్, అరే ఏంట్రా ఇది, నేను జస్ట్ నార్మల్ గా మాట్లాడానంతే. దీన్ని వినిగానే టిల్కి పిచ్చ కోపం వచ్చేసి, ఏంటి ఆ కొత్త అబ్బాయితో నార్మల్ గా మాట్లాడుతున్నావా? అలా మాట్లాడకరా, అతను మనతో క్లోజ్ కావడానికి చాలా ట్రై చేస్తున్నాడు. దానికి మువాంగ్ నవ్వుతూనే, హోరే టిల్ ఏంట్రా ఇది, వాడేదో మనతో క్యాషువల్ గా మాట్లాడుతున్నాడంతే. అది మాత్రమే కాకుండా వాడు నిజాయితీగా ఉంటున్నారా, నువ్వెందుకు ఇంత కోపంగా ఉన్నావు అతని పైన? దానికి టిల్ ఇంకా కోపంగా, ఎందుకు ఏంటి అని అస్సలు అడక్కు, నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు. అనవసరంగా అతనితో క్లోజ్ అయ్యి నీ పేరు పోగొట్టుకోకరా అని చెప్తాడు. దానికి మువాంగ్, నేను చూసుకుంటాను పోరా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇక్కడ షూటింగ్ స్పాట్ లో ఒక సీన్ కి రిహార్సల్స్ చూస్తూ ఉన్నారు. అందులో ఈ అమ్మాయి కడుపు నొప్పి వచ్చినట్టు యాక్టింగ్ చేయాలి. ఈ పిల్ల అరుస్తుంది. దేవుడా, చూసి నవ్వాలా లేదా ఫ్రస్ట్రేట్ అవ్వాలా అస్సలు అర్థం కావట్లేదు. ఒక స్టేజ్ లో తిన్న అరవడం అస్సలు చూడలేక మన మువాంగ్ కి నిజంగా కడుపు నొప్పి వచ్చేస్తుంది. అయ్యో నన్ను హాస్పిటల్ కి పిలుచుకెళ్ళండి, కడుపు నొప్పిని భరించలేకపోతున్నాను అంటూ. దీన్ని చూసి వాన్ భయపడిపోయి, ఆశి నువ్వు ఇక్కడే ఉంటూ నేను మువాంగ్ ని హాస్పిటల్ కి పిలుచుకెళ్ళొస్తానని చెప్పేసి అక్కడి నుంచి మువాంగ్ ని హాస్పిటల్ కి పిలుచుకొస్తుంది. ఇప్పుడు హాస్పిటల్ కి వచ్చి డాక్టర్ రాగానే, అయ్యో డాక్టర్, నేను కడుపు నొప్పిని అసలు భరించలేకపోతున్నాను, ఏదో ఒకటి చెయ్యండి అని గట్టిగా అరుస్తున్నాడు. కడుపు నొప్పి అంటే ఎలాంటి కడుపు నొప్పి? ఇలా ఈ డాక్టర్ అడగగానే ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. అలానే తలెత్తి చూస్తే అక్కడ కూర్చుంది ఎవరు? మన డాక్టర్ అబ్బాయి. ఇలా ఈ డాక్టర్ అబ్బాయిని చూడగానే మన మువాంగ్ కి కడుపు నొప్ప తొక్క. అప్పుడు ఈయే నిక్కిలించిన వాడు రెప్పార్చకుండా ఈ డాక్టర్ అబ్బాయిని చూస్తూ ఉన్నాడు. ఈ డాక్టర్ అబ్బాయి కూడా మన మువాంగ్ ని ఒక నిమిషం అలా చూస్తూ ఉన్నాడు. ఇలా చూస్తూ ఉంటే కొన్ని ఫ్లాషెస్ వస్తూ ఉన్నాయి. నువ్వు సెలబ్రిటీనే, నేను అప్పుడప్పుడు కలవలేను. దానికి మువాంగ్, నేను సెలబ్రిటీ అయితే ఏంటి, నిన్ను కలవకూడదు అని రూల్ ఏమైనా ఉందా? ఇలా అడుగుతూనే మన డాక్టర్ అబ్బాయి బుక్ మీద కిస్ చేసింది. ఇవన్నీ ఇప్పుడు ఈ డాక్టర్ అబ్బాయికి గుర్తుకు రాగానే అలానే ఒక నిమిషం తడబడుతూ మువాంగ్ ను చూస్తూ ఉన్నాడు. సరే చుట్టూ చాలా మంది ఉన్నారంటూ కొంచెం కాన్షియస్ కొచ్చి, మీరు వచ్చే ముందు ఏం తిన్నారు నడక్క. కానీ మువాంగ్ ఇంకా ఈయ నిక్కిలిస్తూనే అలానే ఆ డాక్టర్ అబ్బాయిని చూస్తూనే ఉన్నాడు. చూస్తుంటే వీడు క్వశ్చన్ కి ఆన్సర్ చేసేలా లేదంటూ వచ్చి బెడ్ మీద పడుకోండి అని చెప్తాడు. దానికి మువాంగ్ కూడా అలానే డాక్టర్ ని చూస్తూ నవ్వుతూనే ఏదో వాడి బెడ్రూమ్ లో బెడ్ మీద పడుకుంటున్నట్టు చెయ్యి తల కింద స్టైల్ గా పెట్టుకుని మరి ఈ డాక్టర్ అబ్బాయిని చూస్తూ ఉన్నాడు. కానీ
డాక్టర్ అబ్బాయి అసలు పట్టించుకోకుండా స్టొమక్ ని టచ్ చేస్తూ ఇక్కడ నొప్పేస్తుందా అక్కడ నొప్పేస్తుందా అని అడుగుతున్నా గాని మనోడు ఆన్సర్ చెప్పే స్టేజ్ లోనే ఉన్నాడు. ఈ డాక్టర్ అబ్బాయి అందంతో మునిగి తేలుతూ ఉన్నాడు. ఇదంతా ఇవాన్ కూడా గమనిస్తూనే ఉంది. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు షూటింగ్ స్పాట్ లో షూటింగ్ అంతా అయిపోయాక అందరూ బయలుదేరుతూ ఉంటే ఇప్పుడు పూన్ వెనక్కి ఆశి వచ్చి ఈ రోజు నువ్వే నన్ను డ్రాప్ చేయని చెప్తాడు. దీన్ని వినగానే మన పూన్కి అస్సలు అర్థం కాకుండా ఏంటి నేనా, వాన్ మిమ్మల్ని డ్రాప్ చేయలేదా? దానికి ఆశి వాన్ మువాంగ్ ని హాస్పిటల్ కి పిలుచుకెళ్ళింది. ఎందుకు నువ్వు నన్ను డ్రాప్ చేయవా? దానికి పూన్ టక్కని చాచా అలా అంతా ఏం లేదు, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను వెళ్లి హెల్మెట్ ని తీసుకొస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానికి ఆశి పున్ని పిలిచి దీని తర్వాత నువ్వే ఇంకో హెల్మెట్ ని కొనేసుకో అని చెప్తాడు. అంతే ఇలా ఆశి చెప్పగానే మన పున్ ఫేస్ ఉంది 1000 వాళ్ళ వెలుగుతూ ఉంది. అలానే ఆశని చూసి అయితే అప్పుడప్పుడు నువ్వు నా బైక్ ఎక్కుతావనడక్క. దానికి ఆశి కూడా నవ్వుతూనే అవునని తలుపుతాడు. ఇలా చెప్పగానే మన పున్న అయితే అలానే ఆశని చూసి ప్రేమతో మురిసిపోతూ ఉన్నాడు. దాని ఆశ కూడా చూసి రే ఏంట్రా అలానే చూస్తున్నావు, వెళ్ళి హెల్మెట్ తీసుకురా అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. మన పున్కి కాన్షియస్ వచ్చి ఇప్పుడు పున్కి కూడా కాన్షియస్ వచ్చి ఒక్క నిమిషం అలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేస్తాను అని అక్కడి నుంచి పరిగెత్తేస్తాడు. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ హాస్పిటల్లో మన మువాంగ్ చెకప్ అంతా చేసుకుని బయటకు వస్తూ ఉన్నాడు. కానీ హైక్లించడం మాత్రం ఇంకా ఆపనే లేదు. ఈ అనుకునే ఉన్నాడు. దాన్ని చూసి వాన్ మువాంగ్ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, వచ్చేటప్పుడైతే అయ్యో అమ్మనంటూ అలా అరుస్తూ వచ్చావు, ఇప్పుడేంట్రా ఇలా నవ్వుతూ ఉన్నావు? దానికి మువాంగ్ ఇంకా నవ్వుతూనే నువ్వు ఇంకా దాన్ని మర్చిపోలేదా? ఆ నొప్పంతా అలా గాలిలో కలిసిపోయింది. దానికి వన్ ఫుల్ టెన్షన్ అయిపోయి నాకు అప్పుడే తెలుసురా నువ్వేదో యాక్టింగ్ చేస్తున్నావు అని, ఎందుకు ఇలా చేసా చెప్పురా అంటూ వాంగ్ ఫుల్ గా అరుస్తూ ఉంది. దానికి వాంగ్ నవ్వుతూనే అంతా పున్కి ఇంకో ఛాన్స్ ఇద్దామనే. ఏంటి పున్కి ఇంకో ఛాన్సా? రే ఏం చెప్తున్నావురా? నేను అప్పుడే అనుకున్నాను ఊరికే ఉన్న పిల్లోడిని పిలిచి నానా నానా అంటూ పిలవమని చెప్పి విసిగించినప్పుడే వాడి దగ్గర కావాలని ఆడుకున్నావు. నేను అనుకుంది అస్సలు తప్పు కాలేదు. ఇక్కడ చూడు వాడు చాలా చిన్న అబ్బాయి, మీ ఇంట్లో వాళ్ళకి తెలిసిందే అనుకో అనవసరంగా గొడవలు అయిపోతాయిరా, ఆ తర్వాత నేను ఫుల్ టెన్షన్ అయిపోతాను. దానికి వాంగ్ అయ్యో వాంగ్ నువ్వెందుకు ఇంతలా టెన్షన్ పడిపోతున్నావు? నేను చెప్పేది పూర్తిగా విను. నేను పున్కి ఇంకో ఛాన్స్ ఇచ్చింది నా కోసం కాదు, ఆశి కోసం. దీన్ని వినగానే వాన్ కి ఇంకా టెన్షన్ పెరిగిపోయి ఏంటి వాడు ఆశి దాకా వెళ్ళాడా? అతన్ని చూస్తుంటే అలా కనిపించట్లేదే. చూడు అతను ఫేమస్ కావాలనుకోని మన ఆశని యూజ్ చేసుకుంటున్నాడు. ఇలా వాంగ్ ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే దానికి వాంగ్ ఎప్పుడు చూసినా నీ ఆలోచనలు నీవే కదా, నువ్వు ఎప్పుడైనా ఆశ చుట్టూ ఉన్నప్పుడు పున్ రియాక్షన్స్ చూసావా? చూసాను. ఒక ఫ్యాన్ ఒక సెలబ్రిటీని ఎలా అయితే చూస్తాడో అలానే చూస్తూ ఉంటాడు. ఇందులో మాట్లాడుకునేలా పెద్దగా ఏముంది? దానికి వాంగ్ నవ్వుతూనే నువ్వు ఉన్నామే వాంగ్, నీకు అసలు ఏం తెలీదు. మన పున్కి ఆశ అంటే చాలా ఇష్టం. ఇష్టం అంటే ఎలా? ఇష్టం అంటే అతన్ని డేట్ చేసే అంత ఇష్టం. ఏంటి డేటింగ్ అంటూ వాంగ్ గట్టిగా అరుస్తూ ఉంది. దీని చేసి మువాంగ్ అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోతాడు. రే పూర్తిగా చెప్పురా అంటూ మువాంగ్ వెనకే వెళ్తూ ఉంది. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు పున్ జాగ్రత్తగా మన ఆశని ఇంటి దగ్గరకు తీసుకొచ్చి డ్రాప్ చేస్తాడు. మన పున్కి వెళ్ళడం అసలు ఇష్టమే లేదు. నేను వెళ్తాను అని లాగుతూనే ఉన్నాడు. అదే టైంకి బయట ఫుల్ గా వర్షం కురుస్తూ ఉంది. దాని చూసి మన ఆశి నువ్వు నా రూమ్ కి రా, నీ చేతుల్ని చూడు, బ్యాండేడ్ అంతా వేసుకున్నావు, నేను మార్చి కొత్త వేస్తాను, ఆ తర్వాత వర్షంలో తడిచి నీకు ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఇలా మన ఆశి చెప్పగానే ఏంటి ఆశి ఇంటికి వెళ్తున్నామా? మన పున్ ఒక్క నిమిషం ఏం చెప్పకుండా ఫుల్ షాక్ అయి చూస్తూ ఉన్నాడు. పున్ నా రూమ్ కి రా అని మన ఆశి మళ్ళీ పిలుస్తూ ఉన్నాడు. అది అది అంటూ మన పున్ నాచుతూనే ఉన్నాడు. అదంతా ఏం లేదురా అని ఆశి పుణ్య అక్కడి నుంచి రూమ్ కి పిలుచుకొస్తాడు. మన పున్ చాలా ఆశ్చర్యంగా మన ఆశి ఇంటికి వచ్చి చూస్తే ఆ ఇల్లు అంత బ్రహ్మాండంగా ఉంది. అలానే చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఆశి ఇప్పుడు పుణ్య సోఫాలో కూర్చోబెట్టి నేను వెళ్లి బ్యాండేడ్ తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళిపోతాడు. ఆశి లోపలికి వెళ్ళగానే మన పున్ చుట్టూ తిరిగి తిరిగి చూసి ఊరి దేవుడా జరుగుతుంది నిజమా కలనా, నేను నిల్చొని కలగంటున్నానా? వాడి బుగ్గని వాడే గట్టిగా గిల్లుకుంటూ ఉన్నాడు. నొప్పికి తట్టుకోలేక మళ్ళీ గట్టిగా అరుస్తూ ఉన్నాడు. దీని విని ఆశ బయటకొచ్చి ఏమైంది, ఎందుకు అరుస్తున్నావు, చేయి చాలా నొప్పిగా ఉందా? అదంతా ఏం లేదే అని మన పున్ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మన ఆశి పున్ చేతుల్ని పట్టుకొని
వాడి చేతికున్న బ్యాండేడ్ అని తీసి చూసి జాగ్రత్తగా ఆయింట్మెంట్ అంతా పెట్టి మళ్ళీ కొత్త బ్యాండేడ్ అని వేస్తూ ఉన్నాడు. ఇదంతా కొంచెం కూడా రెప్పార్చకుండా మన ఆశీనే చూస్తూ ఉన్నాడు. అలానే మన పున్కి స్కూల్ డేస్ గుర్తుకొస్తాయి. అప్పుడు కూడా ఒకసారి దెబ్బ తగిలితే మన ఆశీనే వచ్చి వాడి దెబ్బకి ఇలానే బ్యాండేడ్ వేస్తూ ఉంటాడు. అదే విధంగానే ఇప్పుడు చేస్తున్నాడని తలుచుకుంటూ అంత సంతోషంగా మన ఆశీనే చూస్తూ ఉన్నాడు. దీని ఆశ కూడా గమనించి ఏమైంది, ఎందుకు ఇలా చూస్తున్నావు అని అడగ్గా మన పున్కి టక్కన కాన్షియస్ వచ్చి అదంతా ఏం లేదే అంటూ సార్ కవరింగ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆశి మళ్ళీ సరే నీకు ఆకలిగా ఉందని అడగ్గా అది నాకు కొంచెం లైట్ గానే ఆకలిగా ఉందని చెప్తాడు. దాని వినగానే మన ఆశి నాకు భయంకరంగా ఆకలిగా ఉంది, నీకు నూడిల్స్ ఓకే కదా అని చెప్తాడు. నువ్వేమిచ్చినా ఓకే అంటూ మన పున్న వద్దు చూస్తూ ఉన్నాడు. మన ఆశి కూడా కప్ నూడిల్స్ ని తీసుకొచ్చి మన పున్కి ఇస్తాడు. మన ఆశకి ఆకలి దంచేస్తుంది కదా, సో ఫాస్ట్ గా తింటూ ఉన్నాడు. మన పున్క వీళ్ళకంతా దెబ్బ తగిలింది కదా, సో కొంచెం తడబడుతూ తింటూ ఉన్నాడు. దీని కొద్దిసేపు తర్వాత మన ఆశ గమనించి ఓ సారీరా, నీ చేతులకి దెబ్బ తగిలింది కదా, నేను అస్సలు గమనించలేదు, నేను కావాలంటే నీకు తినిపించనని అడగ్గా మన పున్క దగ్గర మినీ హార్ట్ అటాక్ వచ్చింది. వద్దు పర్వాలేదు నేనే తింటాను అని ఆ దెబ్బ తగిలిన చేతులతోనే మన పున్ తింటూ ఉన్నాడు. దాన్ని చూసి మన ఆశ కూడా నవ్వుతూ ఉన్నాడు. ఈసని ఇక్కడే కట్ చేస్తే మన పున్ ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు. మన పున్నైతే ఆశి వేసిన బ్యాండేడ్ ని చూసుకుంటూ మురిసిపోతూ వస్తూ ఉన్నాడు. ఇలా మురిసిపోతూ వస్తూ ఉంటే మువాంగ్ కాల్ చేస్తూ ఉన్నాడు. ఎవరప్పా మనకు కాల్ చేస్తుంది అని అలానే కాల్ అటెండ్ చేసి ఎవరు మీరు అడగ్గా ఒరే ఆశి నేన్రా నాన్నని. మువాంగ్ ని ఆశి భద్రంగా ఉన్నాడని అడగ్గా ఓ నాన్నోయ్ మీరా, ఆశి సేఫ్ గానే ఉన్నాడు. అవును నా నంబర్ మీకెలా వచ్చింది? దానికి మువాంగ్ ఏరా నీ నంబర్ ఏమైనా ఒక అమ్మాయి నంబరా, దొరకడం కష్టం కావడానికి. సరే అదంతా పక్కన పెట్టు, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. నువ్వు ఆశని ఇంప్రెస్ చెయ్యాలి అనుకుంటే నువ్వు ఫస్ట్ తన్ని ఇంప్రెస్ చెయ్యాలి. మన పున్కి ఏం అర్థం కాకుండా ఎవరిని ఇంప్రెస్ చెయ్యాలి? వాణ్ణి నువ్వు ఫస్ట్ ఇంప్రెస్ చెయ్యాలి. వానికి ఆశ అంటే అంత ప్రాణం, తన ఆశని అంత భద్రంగా చూసుకుంటుంది. అందుకని నువ్వు ఆశ దగ్గరికి వెళ్లాలన్నా ఫస్ట్ నువ్వు వాణ్ణి ఇంప్రెస్ చెయ్యాలి. ఏంటి అర్థమైందని అడిగేసి తగ్గని ఫోన్ కాల్ ని కట్ చేసేస్తాడు. ఇక్కడ మన పున్క ఇప్పుడు వీడు ఎందుకు కాల్ చేశాడు, ఎందుకు నాకు ఇలా చెప్తున్నాడు, అసలేం అర్థం కాకుండా ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటూ తల గోక్కుంటూ ఉన్నాడు. ఇప్పుడు పున్ వాళ్ళ బామ్మగారు పున్ దగ్గర అవును పున్ నువ్వు పనిచేసే షూటింగ్ లో ఎవరెవరు యాక్టర్స్ ఉంటారు అడగ్గా దానికి పున్ బామ్మ అక్కడ ఆశి, వోరా, మువాంగ్, టిల్లు ఇంకా చాలా మంది ఉన్నారు. దానికి బామ్మ పెద్దగా రియాక్ట్ కాకుండా ఓహో అదేదో ప్రిన్స్ అని ఒక సీరియల్ చెప్పావు కదా, ఆ సిరీస్ కే కదా నువ్వు ఇప్పుడు పని చేస్తున్నావు. అవును బామ్మ అని చెప్పేసి అక్కడ నుంచి పున్ వెళ్ళిపోతాడు. పున్ వెళ్ళగానే మన బామ్మ అంతా సంతోషంగా అయ్యో నా మనవడు ఆశతో కలిసి పని చేస్తున్నాడా, నాకు చాలా అసూయగా ఉందని చెప్పి చాలా సంతోషపడిపోతూ ఉంది. అలానే ఆ డ్రామాని అంత మురిసిపోతూ చూస్తూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మన పున్ అంతా సంతోషంగా అమ్మ దగ్గర తమ్ముడు దగ్గరకు వచ్చి అమ్మ నేను ఆశ ఇంటికి వెళ్ళానే అంటూ అంత సంతోషంగా చెప్తూ ఉన్నాడు. దానికి తమ్ముడైతే ఓహో వెళ్ళి నీ మనసులో ఉన్నదంతా చెప్పి నీ ప్రేమని చెప్పేశావా? రే ఎందుకురా నువ్వు ఎలా ఉన్నా ఏం చేయలేవు. దానికి పున్ రే ఊరికే మాటలకేంటి, ఎన్నైనా మాట్లాడొచ్చు. ఆశకి క్లూస్ కావాలంటే ఫస్ట్ వాన్ అప్రూవల్ కావాలి. ఆశ మేనేజరే వాన్ అని చెప్తాడు. దానికి తమ్ముడు మళ్ళీ నేను గనుక నీ ప్లేస్ లో ఉన్నానే అనుకో నేరుగా వాన్ దగ్గరికి వెళ్లి ఇక్కడ చూడు మా వాన్, నాకు ఆశ అంటే చాలా ఇష్టం, నేను అతన్ని డేట్ చేయాలనుకుంటున్నాను అని డైరెక్ట్ గా చెప్పేసేవాణ్ణి. దీనికి మన పున్ ఏదో చెప్పేలోపే అమ్మ టక్కని ఇద్దరిని ఆపేసి ఇక్కడ చూడరా ఇది వాడి ఇష్టం, వాడికి ఎప్పుడు చెప్పాలనిపిస్తుందో అప్పుడు చెప్తాడు. వాడికి బదులుగా వాడి జీవితాన్ని నువ్వు జీవించలేవు కదా, ఇలా అనవసరంగా అతనితో గొడవ పడుకు అని అమ్మ ఇద్దరికి చెప్తూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ సీన్ లో మన పున్ ఏం చేస్తాడు అంటే ఎవరికి తెలియకుండా షూటింగ్ స్పాట్ లో దాక్కుని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి మువాంగ్ వచ్చి రే ఏంట్రా ఇది, ఇలా దుప్పల్లో పొద్దల్లో దాక్కుంటూ ఉంటే ఎలా, ఇప్పుడు ఎందుకు నువ్వు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పావు? దానికి మన పున్ మువాంగ్ ఒక బ్యాగ్ ఇచ్చి ఇది ఆశకి ఇచ్చేస్తావా? దానికి మువాంగ్ ఏం బ్యాగ్ ఇది, నేను ఎందుకు ఆశకి ఇవ్వాలి, నువ్వే తీసుకెళ్లి ఇవ్వని చెప్తాడు. ఈ బ్యాగ్ మన పున్ వాళ్ళ బామ్మగారు పున్ కిచ్చి దీన్ని ఆశకి
ఇచ్చేయమని చెప్పుంటుంది, కానీ నేను ఇచ్చాను అని ఎవరికి చెప్పకూడదు. ఇలా చెప్పి మరి బామ్మగారు ఇచ్చుంటారు. ఈ విషయాన్ని మువాంగ్ కి చెప్పి దయచేసి బ్యాగ్ ని ఆశకి ఇచ్చేయండి అని అడుక్కుంటున్నాడు. దానికి మువాంగ్ కూడా బ్యాగ్ ని తీసుకుని మీ బామ్మగారు ఆశకి పెద్ద ఫ్యాన్ లా ఉన్నారే. దానికి మన పున్ అదంతా ఏం లేదు, ఆశని అసలు చూసింది కూడా లేదు. ఆమె టీవీని ఆన్ చేస్తే జస్ట్ న్యూస్ తప్ప ఇంకేం చూడదు. మన పున్ కూడా ఏం తెలియనట్టు చెప్పగా దానికి మువాంగ్ కూడా ఈ రోజు సాయంత్రం మర్యాదగా ఆశని పిలుచుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేయని చెప్తాడు. మళ్ళీ ఆశి నాతో పాటు బైక్ లో వస్తున్నాడు అని మన పున్ తలుచుకొని మురిసిపోతుంది. ఇప్పుడు ఆ రోజు షూటింగ్ అంతా కాగానే మన వాంగ్ ని అర్జెంట్ గా పిలుచుకొచ్చి నన్ను ఉన్న బలంగా మీరు ఒక ఈవెంట్ కి పిలుచుకెళ్ళాలి, చాలా అర్జెంట్ అంటూ మన వాంగ్ ని పిలుస్తూ ఉన్నాడు. వాన్ కి అసలు ఏం అర్థం కాకుండా ఏం ఈవెంట్ రా? దానికి వాన్ ఈ రోజు నాకు ఒక ఈవెంట్ ఉంది కదా, నన్ను డ్రాప్ చేయరా అని పిలుస్తూ ఉన్నాడు. కానీ నువ్వు ఆ ఈవెంట్ కి రానని చెప్పావు కదా, ఇప్పుడు ఎందుకురా వెళ్ళాలి అని ఈ వాన్ అరుస్తూ ఉంది. అదంతా నాకేం తెలీదు, నువ్వు నన్ను పిలుచుకెళ్ళాలి అంతే అని మన వాన్ ని లాక్కుని మరీ వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు వాణ్ణి సైడ్ కి పిలుచుకొచ్చి నీకు ఇంకా అర్థం కాలేదా, మన ఆశి పుంతో ఉండడానికి ఇంకో ఛాన్స్ ని క్రియేట్ చేస్తున్నాను. దాని విని అయితే వాళ్ళిద్దరికి హెల్ప్ చేయాలని నువ్వు డిసైడ్ అయిపోయావా? దానికి నవ్వుతూనే అవును నా కదా ఆశి మీద అంత నమ్మకం ఉంది కదా, మన పున్ కూడా కొంచెం ట్రై చేసి చూడని. ఆశి పడ్డని తెలిసి పున్న సైలెంట్ గా బయటకు వచ్చేస్తాడు. దానికి కూడా నా ఆశి గురించి నాకు బాగా తెలుసురా, నువ్వు చెప్పేది జరుగుతుందో లేదో చూద్దాంరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ మన పున్ ఆశని ఇంటి దగ్గరకు వచ్చి డ్రాప్ చేస్తాడు. కానీ మన పున్ గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా ఎక్సైట్ చూస్తూ ఉన్నాడు. కానీ మన ఆశి చాలా సైలెంట్ గా అండ్ కామ్ గా నేను నీకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నానేమో అని చెప్తాడు. నీకెప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగని చెప్తాడు. దానికి ఆశి టక్కని ఓహో ఏ హెల్ప్ అయినా చేస్తావా, అయితే మా ఇల్లు కాస్త క్లీన్ చెయ్యాలని చెప్తాడు. బెడ్షీట్ మార్చాలి, బట్టలన్నీ ఉతకాలి, దాన్ని ఆరేయాలి, ఇలా వరుస పెట్టి పనులన్నీ చెప్తూ ఉంటే ఇక్కడ మన పున్క అసలు ఏం అర్థం కావట్లేదు. అలానే ఆశని చూస్తూ ఉన్నాడు. దాన్ని ఆశ కూడా గమనించి ఏరా అలా చూస్తున్నావే, ఈ పనులన్నీ నువ్వు ఒక్కసారి కూడా చేసుండవు కదా. దానికి పున్ కూడా తలగొక్కుంటూ అది అన్ని మా అమ్మగారే చేసేస్తారు, నాకు అంతగా చేసే అలవాటు లేదని చెప్తాడు. ఇదంతా నేను నిజంగానే చెయ్యాలని అడగ్గా దానికి ఆశి నువ్వు ఎంత లక్కీనో తెలుసా, మీ అమ్మగారు నీ కూడానే ఉన్నారు. ఇలా చెప్పేసి మన ఆశి డల్ అయిపోతాడు. దాన్ని చూసి పున్ ఏంటిది వీడు ఇంతలా డల్ అయిపోయాడే అంటూ మన పున్ కూడా అర్థం చేసుకొని ఆశి నువ్వు అనుకున్నట్టు నువ్వేం ఫీల్ కాకు, మీ అమ్మగారు ఎప్పుడు నీ కూడానే ఉంటారు, నిన్ను తలుచుకొని చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఒకలాగా మన ఆశని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. మన ఆశ కూడా దాన్ని అర్థం చేసుకుని నవ్వుతూ ఉన్నాడు. సరే ఆశి టైం అవుతుంది, నువ్వు లోపలికి వెళ్ళని చెప్పి ఆశ చేతిలో ఉన్న హెల్మెట్ ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ ఆశ ఇవ్వకుండా ఇది కొత్త హెల్మెటే కదా. దానికి పున్ సిగ్గుపడుతూనే అవును కొత్తదే కొన్నాను నీకోసం అని చెప్తాడు. ఆ హెల్మెట్ ని తీసుకునేటప్పుడు అలానే మన పున్ చేతుల్ని తాకుతూ మరీ తీసుకుంటాడు. దీన్ని మన ఆశ కూడా గమనిస్తాడు. ఇప్పుడు సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు మన పున్ ఇంటికి రాగానే బామ్మగారు ఆశకు ఒక గిఫ్ట్ ఇచ్చారు కదా, దాన్ని తీసుకోగానే ఆశ రియాక్షన్ ఎలా ఉండిందో తెలుసుకోవడానికి చాలా ఎక్సైటెడ్ గా పున్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇప్పుడు పున్ రాగానే గిఫ్ట్ ఇచ్చాక ఆశ ఏం చెప్పాడు, గిఫ్టా బామ్మ, నేను గిఫ్ట్ ఇచ్చేసాను కానీ నేనే ఇచ్చానని ఆశకి అస్సలు తెలీదు. దానికి బామ్మ సరే అదంతా పక్కన పెట్టు, లోపలేముందో కనీసం చూసాడా. ఇలా బామ్మ అడుగుతున్న సమయానికి ఇక్కడ మన ఆశ ఇంట్లో ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు. లోపల చూస్తే ఒక స్కార్ఫ్ ఉంది. ఆ స్కార్ఫ్ ని వేసుకొని అలానే పున్కి కాల్ చేస్తాడు. ఇప్పుడేరా నీ గిఫ్ట్ ని చూసాను, నీ గిఫ్ట్ కి చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. దానికి పున్ ఫుల్ షాక్ అయ్యి అది గిఫ్ట్ నాది కాదు నువ్వే ఇచ్చావని మువాంగ్ నాతో చెప్పేశాడు. అది మాత్రమే కాకుండా గిఫ్ట్ ఎవరిచ్చినా గానీ నాకు చాలా స్పెషల్ అని చెప్తాడు. థ్యాంక్ యూ అని చెప్పి ఆ కాల్ ని కట్ చేసేస్తాడు. దీని వినగానే మన బామ్మగారికైతే అంత సంతోషంగా ఉంది. ఇప్పుడు మన పున్ నిద్రపోతూ ఉన్నాడు. మన ఆశ దిండుంది కదా, దాన్ని హక్ చేసుకుని నిద్రపోతూ ఉంటే అప్పుడు గుడ్ నైట్ అని ఒక మెసేజ్ వస్తుంది. ఎవరా ఈ టైంలో డిస్టర్బ్ చేస్తుంది అని ఓపెన్ చేసి చూస్తే హాయ్ అని మెసేజ్ వచ్చింది. అది మన ఆశి సెండ్ చేశాడు. ఏంటి ఆశి నాకు మెసేజ్ చేశాడా? చాలా ఎక్సైట్ అయ్యి రిప్లై ఇచ్చే లోపే మన ఆశి మళ్ళీ నాకు రేపు కాఫీ కావాలి, నీకెప్పుడు నచ్చే విధంగానే కాఫీ తీసుకొస్తానని రిప్లై ఇస్తాడు. అలానే గుడ్ నైట్ అని మెసేజ్ చేసి
ఆశ తలదిండను గట్టిగా హక్ చేసుకుని మెల్తే తిరిగిపోతూ ఉన్నాడు. అలానే ఊరకంటితో రిప్లై వస్తుందా అని ఇలాగ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు టింగ్ అని నోటిఫికేషన్ వస్తుంది. ఆశ కూడా గుడ్ నైట్ అని మెసేజ్ చేశాడు. దీన్ని చూడగానే మన పూన్కి అయితే అసలు ఏం అర్థం కావట్లేదు, అంత సంతోషంగా ఉంది. ఆ దిండుని హక్ చేసుకోవడం ఏంటి, కిస్ చేయడం ఏంటి, బిడ్డ ఫుల్ సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే వాన్ ఆఫీస్ కి వచ్చి మువాంగ్ దగ్గర, చూసావా నేను చెప్పింది నిజమైంది, ఆశి అబ్బాయితో చాలా క్లోజ్ అయిపోతున్నాడు రా, రోజు వాడు పికప్ చేసుకుంటున్నాడు, కాఫీ ఎంత తీసుకొచ్చిస్తున్నాడు, ఇలా మొత్తుకుంటూ ఉంటే ఇప్పుడు వాంగ్ ఇప్పుడు నీ బాధ ఏంటి, మన ఆశకి ఎలా బిహేవ్ చేయాలో తెలుసు, ఈ పున్ కూడా చాలా మంచి అబ్బాయి, లేదంటే నీ బంగారాన్ని దోచుకెళ్ళిపోతాడేమో అని చాలా భయపడుతున్నావా. దానికి వాంటక్కని, రే ఊరికే నన్నే నువ్వు గేలీ చేస్తూ ఉండకు, మన లాంటి మీడియా మనుషుల దగ్గర దేన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరైనా హెల్ప్ చేస్తారా, ఈ పున్ కూడా అంతేరా. దానికి మువాంగ్, నాకేమో అలా అసలు అనిపించట్లేదు, పున్ చాలా ప్రేమగానే మన ఆశను చూసుకుంటున్నాడు, అది మాత్రమే కాకుండా వాడి లిమిట్స్ వాడికి బాగా తెలుసు, నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ కాకని చెప్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ఆశ వాడి ఇంట్లో కూర్చొని నెక్స్ట్ సీరియల్ కి స్క్రిప్ట్ అంతా చదువుకుంటూ ఉన్నాడు. ఆశ ఇంటికి మన పున్ బ్రేక్ఫాస్ట్ వస్తాడు. లోపలికి పున్ రాగానే, ఏంటి ఇది ఇంత తీసుకొచ్చావు, నేను జస్ట్ కాఫీ మాత్రమే కదా అడిగాను. దానికి పున్ నవ్వుతూనే, ఇదంతా నీకు నచ్చిన ఐటమ్సే, నువ్వు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ తిని ఉండవు, అందుకని అన్ని తీసుకొచ్చేసాను అని చెప్తాడు. దానికి ఆశ నవ్వుతూనే, కానీ నేను అన్నిటికీ పే చేయను, నేను కాఫీ అడిగాను, కాఫీకి మాత్రమే పే చేస్తాను. దానికి మన ఆశ కూడా నవ్వుతూనే ఓకే అని చెప్తాడు. నువ్వు నాతో వచ్చి కూర్చొని తిను అని మన ఆశ పిలుస్తాడు. ఆశ కోసం మన పున్ కూడా ప్లేట్ లో చికెన్ అంతా తీసి పెడుతూ ఉన్నాడు. దాన్ని చూసి మన ఆశ ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడే అని మన ఆశ మురిసిపోతూ ఉన్నాడు. అలానే పున్ దగ్గర రోజు ఇలా నన్ను ఎవరైనా ప్రేమతో చూసుకుంటే బాగుంటుందని చెప్తాడు. దానికి పున్, వాన్ మిమ్మల్ని అలానే చూసుకుంటుంది కదా. దానికి ఆశ లైట్ గా స్మైల్ చేసి, వాన్ నా మేనేజర్ అంతే, నా పట్ల ముఖ్యమైన విషయాలు మాత్రమే తను చూసుకుంటుంది, పెద్దగా నా పర్సనల్ మ్యాటర్ లో అంతగా ఇంటర్ఫియర్ కాదు అని చెప్పేసి మన ఆశ డల్ గా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడే మన పున్ కి అర్థమవుతుంది ఆశ ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నాడు అని. అస్సలు ఆశని ఫేస్ చేయలేక ఐఎమ్ సారీ అని చెప్తాడు. మన ఆశకి అసలు ఏం అర్థం కాకుండా, సారీనా, ఇప్పుడు ఎందుకు సారీ చెప్తున్నావు, కానీ ఇక్కడ పున్ కొంచెం తడబడుతూనే, అది మా అమ్మగారు నన్ను షాప్ కి వెళ్ళమని చెప్పారు, నేను వెళ్తాను అని చెప్పేసి ఆశ రిప్లై కూడా వెయిట్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మన ఆశకి అసలు ఏం అర్థం కావట్లేదు, ఒకవేళ నేనేదైనా తప్పుగా అనేసానా, ఇలా మన ఆశ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇక్కడ ప్రీ ఆఫీస్ లో టిల్ చాలా సేపటి నుంచి ఒక డైలాగ్ ని రిహార్సల్స్ చేస్తూ ఉన్నాడు. దాన్ని ప్రీ చూసి, టిల్ ఒక్క డైలాగ్ ని సరిగ్గా నేర్చుకుని చెప్పలేవా. దానికి టిల్, నేను చెప్తున్నాను, ఎందుకు నన్ను ఇంత ప్రెషర్ చేస్తున్నావు, నువ్వు ఇలా చేయబట్టి నాకు అసలు కాన్ఫిడెంట్ రావట్లేదు. దానికి ప్రీ, నువ్వు సరిగ్గా చేస్తేనే ఆశని ఓవర్టేక్ చేయగలవు. ఇలా పదే పదే ప్రీ చెప్తూ ఉంటే ఇక్కడ టిల్ కి ఫుల్ టెన్షన్ అయిపోయి, లేదు ప్రీ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఈ రోల్ ఖచ్చితంగా నాకు దొరుకుతుందని చెప్పావు, ఆశ కంటే నేనే పర్ఫెక్ట్ గా ఉంటానని నువ్వే చెప్పావు, కానీ నువ్వు నన్ను ఆశ కంటే కొంచెం తక్కువగానే చూస్తావు. దానికి ప్రీ, అదంతా నేను చెప్పింది నిజమేరా, కానీ నువ్వు ఇంకా బాగా పర్ఫార్మ్ చేయాలని నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఇలా ప్రీ కూడా బదులుకి అరవగానే, నా వల్ల కుదరదు అని ఆ బుక్ ని అక్కడే పడేసి టిల్ అక్కడొచ్చి వెళ్ళిపోతాడు. దీన్ని చూడగానే ప్రీకి ఫుల్ టెన్షన్ అయిపోయి వేరెవరికో కాల్ చేసి రమ్మని పిలుస్తూ ఉంది. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇక్కడ మన పున్ ఎందుకో డల్ గా, ఆశ ఇంట్లో నుంచి వచ్చేసాడు కదా, నేరుగా షాప్ కొచ్చి ఇంకా డల్ గా కూర్చో ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి అమ్మ వచ్చి పక్కనే కూర్చొని, ఏమైంది పున్, ఆశ ఇంట్లోనే ఉంటావనుకున్నాను, ఎందుకు ఇంత త్వరగా వచ్చేసావు, ఏమైందిరా అడగ్గా. దానికి పున్, అమ్మా నేను అప్పుడప్పుడు ఒక విషయాన్ని మర్చిపోతూనే ఉన్నాను, ఎంతైనా గాని ఆశ ఒక సెలబ్రిటీ, నాకు అతనంటే ఇష్టం, అందుకనే అప్పుడప్పుడు వెళ్లి ఆశని కలుస్తూ ఉంటాను, కానీ వాడికంటూ ఒక ప్రైవసీ ఉంటుంది కదా, నేను దాన్ని డిస్టర్బ్ చేసేసానేమో అనిపిస్తుందమ్మా. దానికి అమ్మ, ఏమైంది పున్, ఆశ నేనేమైనా అన్నాడా, అదంతా ఏం లేదమ్మా అని చెప్తాడు. అంతలోపే అక్కడికి ఈ పిల్ల దయ్యం మన పున్ తమ్ముడొచ్చి, అమ్మా నీకు ఇంకా అర్థం కావట్లేదా, ఎంతైనా గాని ఆశ ఒక సెలబ్రిటీ, వీడేదో ఊరికే ఆశి అంటూ వాడు వెనకే అలానే వెళ్లి తిరుగుతూ ఉన్నాడేమో, ఎవరికైనా గాని ఒక స్టేజ్ లో చిరాకు పుట్టేస్తుంది కదమ్మా, అందుకే
కోపంలో ఏదో అనుంటాడు. వీడు డల్గా వచ్చేసుంటాడు. నాకేమో అలా అనిపించట్లేదురా. అలా పుణ్య అవాయిడ్ చెయ్యాలి అనుకుంటే ఇంట్లోపలికంతా ఎందుకు రమ్మంటాడ్రా. ఇక్కడ చూడు, పుణ్ ముందే డల్ గా ఉన్నాడు. నువ్వేరే అనవసరంగా వచ్చి రచ్చగొట్టకు. దానికి తమ్ముడు, ఇక్కడ చూడు పుణ్, నువ్వు అస్సలు వినొద్దు. ఇలా ఊహ ప్రపంచంలో అస్సలు తేలిపోకురా. ఫస్ట్ రియాలిటీకి వచ్చి ఆలోచించు. ఇలా చెప్తూ ఉంటే ఎవరో ఎక్స్క్యూజ్ మీ అంటూ చెప్తూ ఉన్నారు. ఎవర్రా అంటూ తిరిగి చూస్తే మన ఆశి పుణ్ కోసం షాప్ ని వెతుక్కుంటూ మరీ వచ్చాడు. మన ఆశని చూడగానే పుణ్ గాని, పుణ్ వాళ్ళ అమ్మగారు గాని, పుణ్ వాళ్ళ తమ్ముడైతే హట్టర్ ఫ్లాప్ అంత షాక్ అయ్యాడు. ఈ షాకింగ్ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికి ముగుస్తుంది. సెలబ్రిటీ ఆశి మన పుణ్ కోసం దిగి వచ్చేసాడా? ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసేద్దాం. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను మీ అందరినీ ఇంకో మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.